హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగుదేశం పార్టీ జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. దాదాపుగా 99 మందిని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 94 మందిని, జనసేన 5 మందిని ప్రకటించింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ లిస్టు కూడా వచ్చేసింది. దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక సర్వే సంస్థ సర్వేలు చేసింది. అసలు ఎంతమంది గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద అంచనా వేస్తూ కాన్స్టిట్యున్సీ వారీగా, అసెంబ్లీల వారీగా అంచనా వేసింది. అంచనా వేసినటువంటి సంస్థ ఈఎస్ఎస్ అనేటువంటి సంస్థ. ఆ సంస్థ ఏ విధమైనటువంటి అంచనాలు వేసింది అనేది విశ్లేషణ చేసుకుందాం. ఇది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేసినటువంటి తొలి సర్వే అని చెప్పి మనం అనుకోవాలి. సో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జనరల్గా మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి. సో మారినటువంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ ఇచ్చాపురం అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. బెండ్లం అశోక్. పలాస వచ్చేసి అక్కడ ఇంకా రిజల్ట్ పలాసలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పలాసలో నువ్వా అన్నట్టు అక్కడ కంటెస్ట్ ఉంది. టెక్కిల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ. పిఠాపురం కూడా అర్థం కావట్లేదు. పిఠాపురం ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఫైనల్ చేయనటువంటి వాటిలో అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. అందుకే వీటిని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వాళ్ళు. అభ్యర్థులు ప్రకటించినంత వరకు మాత్రమే ఈ సర్వేని అనౌన్స్ చేయడం జరిగింది. సో టెక్కిల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ. పిఠాపురం అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు. జనసేన పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఇంకా పూర్తి సర్వే కాలేదు. శ్రీకాకుళం వచ్చేసి అక్కడ కూడా కాలేదు. శ్రీకాకుళంలో కూడా అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజేషన్ కాలేదు. ఇక ఆమదాల వలస వచ్చేసి టీడీపీ, ఇచ్చర్ల టీడీపీ. సో ఇచ్చర్ల కూడా ఇంకా ఫైనల్ కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అలయన్స్లో ఎవరికి పోతుందని చెప్పి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్రమంలో వీటిని గ్యాప్ ఉంచింది. అలాగే ఇక్కడ నరసన్నపేట అది కూడా ఇంకా చేయలేదు. రాజం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. ఇక్కడ పాలకొండ కూడా సర్వే చేయలేదు. కురుపాం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అక్కడ అనౌన్స్ చేసింది క్యాండిడేట్ కూడా కురుపాంలో. పార్వతీపురం విజయ్ బోనాల. సో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని చెప్పి రిమార్క్స్, అంటే ఓడిపోతుందని చెప్పి. కురుపాంలో కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి. సాలూరు తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ సంజారానికి. బొబ్బులు వచ్చేసి రంగారావు విన్నింగ్ లో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేదా అనే దాని మీదనే ఈ సర్వే చేయడం జరిగింది. చీపురుపల్లి ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులు ఫైనల్ కాలేదు కాబట్టి అక్కడ చేయలేదు. ఇక్కడ గజపతి నగరం తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. కొండపల్లి శ్రీనివాస్ అని చెప్పి ఇస్తున్నారు. అలాగే నెల్లిమర్ల ఇక్కడ జనసేన కీన్ కంటెస్ట్. నెల్లిమర్లలో జనసేన కీన్ కంటెస్ట్, మాధవి కీన్ కంటెస్ట్ లో ఉందని చెప్తున్నారు. సో ఇక విజయనగరం తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్, అక్కడ విజయలక్ష్మి గజపతి రాజు. తర్వాత శృంగవరపు కోట ఇంకా ఫైనల్ కాలేదు అభ్యర్థులు. భీమిలు వచ్చేసి గంటా శ్రీనివాస్ విన్నింగ్ అని అన్నారు. భీమిలు అయితే కనుక విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ వెలగపూడి రామకృష్ణ గెలుస్తారు. అలాగే విశాఖపట్నం సౌత్ గండి బాబ్జీ. సో కాకపోతే కీన్ కంటెస్ట్ ఉంది. విన్నింగ్ అయితే అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూ క్యాండిడేట్ అక్కడ గండి బాబ్జీ కాకుండా సౌత్లో అక్కడ గెలిచేటువంటి అవకాశం జనసేన అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే, ఈఎస్ఎస్ అనేటువంటి సర్వే. విశాఖపట్నం నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు విన్నింగ్, అంటే బీజేపీ తోటి కనుక కలిస్తే. సో కనుక విశాఖపట్నం వెస్ట్ టీడీపీ విన్నింగ్ అని చెప్పింది. గాజువాక టీడీపీ విన్నింగ్. జనసేనకు ఒకవేళ ఇస్తే కీన్ కంటెస్ట్ అవుతుంది. ఇక చౌడవరం వచ్చేసి టీడీపీ విన్నింగ్. మాడుగుల టీడీపీ విన్నింగ్. అరకు కీన్ కంటెస్ట్, టీడీపీ కీన్ కంటెస్ట్లో ఉంది. గెలుపు అంత ఈజీ అయితే కాదు. పాడేరు వచ్చేసి కీన్ కంటెస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. జనసేన విన్నింగ్ అక్కడ. ఒకవేళ జనసేన అయితే కనుక పాడేరులో విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది జనసేన అని చెప్పిస్తున్నారు. అనకాపల్లి వచ్చేసి జనసేన విన్నింగ్ అంది అనకాపల్లిలో. పెందుర్తి సత్యనారాయణమూర్తి విన్నింగ్ టీడీపీ నుంచి. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ విన్నింగ్ ఇచ్చారు. సో ఒకవేళ జనసేన కనుక ఇస్తే ఎలమంచిలి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అక్కడ. అలాగే పాయకరావుపేట నుంచి కీన్ కంటెస్ట్ వెలగపూడి అనిత కీన్ కంటెస్ట్లో ఉన్నారు. గెలుస్తారా లేదా అనేది. నర్సీపట్నం వచ్చేసి ఇక్కడ విన్నింగ్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలుస్తారు. ఇక తుని తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్లో ఉంది. యనమల దివ్య ప్రకటించారు కాబట్టి కీన్ కంటెస్ట్ అక్కడ. ప్రతిపాడు టీడీపీ కీన్ కంటెస్ట్లో ఉంది. సత్యప్రభ. పిఠాపురం
సో పిఠాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ విన్నింగ్లో ఉంది. పిఠాపురంలో ఇక్కడ మరి మారుస్తారేమో పిఠాపురం చూడాలి. బట్ విన్నింగ్లో ఉంది. ఎక్స్ఎమ్మెల్యే ఎస్ఎన్సి వర్మ గెలిచేటువంటి అవకాశం. వర్మ క్యాండిడేట్ అయితే అదే కనుక జనసేన అయితే కనుక ఇక్కడ విన్నింగ్, న్యూ క్యాండిడేట్ అయినా విన్నింగ్. అంటే ఇక్కడ పిఠాపురం నుంచి జనసేన అయినా కానీ గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయినా గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన అయితే కనుక విన్నింగ్, అక్కడ పంతం నాన్జీ అంట విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది. పెద్దాపురం వచ్చేసి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప కీన్ కంటెస్ట్లో ఉన్నారు. అంత ఈజీ అయితే కాదన్నా. అనపర్తి సో నెల్లిమల్ల రామకృష్ణారెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. కాకినాడ ఇక్కడ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే కీన్ కంటెస్ట్, వన్నమాడి కొండబాబు ఒకవేళ ఆయన క్యాండిడేట్ అయితే. న్యూ క్యాండిడేట్ అయితే జనసేన అయినా కానీ కీన్ కంటెస్ట్ ఉంది. తెలుగుదేశం అయినా జనసేన కీన్ కంటెస్ట్. కాకినాడ సీట్ అంటున్నారు. రామచంద్రపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ విన్నింగు. ముమ్మడివరం టీడీపీ విన్నింగు సుబ్బరాజు దాట్ల. అమలాపురం టీడీపీ విన్నింగు. జనసేన అయినా కానీ విన్నింగ్ ఉంటుంది. జనసేన అయినా కానీ అక్కడ అమలాపురంలో. రాజోలు వచ్చేసి జనసేన బొంతు రాజేశ్వరరావు కీన్ కంటెస్ట్ ఉంటుంది అతను కనుక అయితే. గన్నవరం అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇస్తుంది. సారేపల్లి రాజకుమార్కి ఇచ్చారు, అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కొత్తపేట సత్యనారాయణ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మండపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీ వెనుగుల జోగేశ్వరరావు విన్నింగ్ అని చెప్పిస్తున్నారు. తర్వాత రాజానగరంలో జనసేన పోటీ చేస్తే కీన్ కంటెస్ట్, అక్కడ బొత్తుల బలరాం ఇస్తున్నారు, అక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసు విన్నింగ్. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గోరంట్ల బుచ్చి చౌదరి విన్నింగ్ అవుతారు. ఒకవేళ జనసేనకి కనిపిస్తే విన్నింగ్, అక్కడ కూడా కందుల దుర్గేష్కి ఇచ్చినా విన్నింగ్, ఎవరికి ఇచ్చినా విన్నింగ్ అని చెప్పిస్తున్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ జ్యోతుల వెంకటప్పారావు సో విన్నింగ్. రంపచోడవరం రాజేశ్వరి కీన్ కంటెస్ట్ ఉంటుంది, అక్కడ అంత ఈజీ అయితే కాదు తెలుగుదేశం పార్టీకి. కోవూరు సో ముప్పూడి వెంకటేశ్వరరావు విన్నింగ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. నిడదవోలు తెలుగుదేశం పార్టీ విన్నింగు. ఆచంట పీతాని సత్యనారాయణ విన్నింగు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు విన్నింగు. నర్సాపురం వచ్చేసి జనసేన తీసుకుంటుంది, కొత్తపల్లి సుబ్బారాయుడు లేదంటే బొమ్మిడి నాయకర్, వీళ్ళు ఎవరు చేసినా కానీ అక్కడ విన్నింగు. భీమవరం వచ్చేసి జనసేనకి ఇచ్చేస్తే కనుక భీమవరం పులపర్తి రామాంజనేయులు ఆయన విన్నింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ రామరాజు ఆయన విన్నింగ్ అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక తణుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆర్మిల్లి రాధాకృష్ణ విన్నింగ్ అని చెప్పి ఇస్తున్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ న్యూ క్యాండిడేట్ కీన్ కంటెస్ట్. అదే జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ అనే కీన్ కంటెస్ట్. శ్రీనివాస్కి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ న్యూ క్యాండిడేట్ ఇచ్చిన కీన్ కంటెస్ట్ తాడేపల్లిగూడెం. ఉంగుటూరు వచ్చేసి గన్ని వీరాంజనేయులు విన్నింగ్ అని చెప్పి ఇస్తున్నారు. ఒకవేళ జనసేన కనిపిస్తే ఉంగుటూరు అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. దెందులూరు వచ్చేసి చింతమనేని ప్రభాకర్ కీన్ కంటెస్ట్ ఉంది, అక్కడ అంత ఈజీగా ఆయన గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. ఏలూరు బోడేటి రాధాకృష్ణ కీన్ కంటెస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీన్ కంటెస్ట్. ఇక్కడ గోపాలపురం అంటే ఇక్కడ నువ్వనేనట్టుంది ఏలూరులో. సో ఇక్కడ గోపాలపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ సో గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి తెలుస్తున్నారు. జవహర్కి ఇస్తే అక్కడ సో జనసేనకి ఇస్తే కనుక జనసేన విన్నింగ్, అంటే జనసేన నుంచి కనుక పోటీ చేస్తే విన్నింగ్ అని చెప్పిస్తున్నారు. ఇక్కడ లాజిక్ గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తేనే లాస్ట్ ఓడిపోతాడు అంటున్నారు. అదే జనసేన నుంచి పోటీ చేస్తే జవహర్ గెలిచే అవకాశం ఉందని చెప్పిస్తున్నారు. మరి ఆ సర్వే అంచనా విచిత్రంగా కనిపిస్తుంది. పోలవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ గెలిచేటువంటి అవకాశం ఉంది. చింతలపూడి వచ్చేసి సొంగ రోషన్ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా కృష్ణా జిల్లాకు వచ్చేసి తిరువూరు తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ కొలికలపూడి శ్రీనివాస్. సో అక్కడ కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు. నూజివీడు గొలుసు పార్థసారథి ఆయన కూడా కీన్ కంటెస్ట్లో ఉన్నారు. గన్నవరం అంటే అంత ఈజీ కాదు కీన్ కంటెస్ట్ అంటే. సో గన్నవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు విన్నింగ్ గన్నవరంలో. గుడివాడ వెనిగండ్ల రాము గుడివాడలో విన్నింగ్ అవుతున్నారు. సో ఇప్పుడు కొడాలి నాని ఓడిపోతున్నారు అని చెప్పి అంచనా వేస్తుంది. కైకలూరు సో ఇంకా క్యాండిడేట్స్ని ప్రకటించలేదు. పెడన టీడీపీ కృష్ణప్రసాద్ విన్నింగ్. సో ఇక్కడ మచిలీపట్నం వచ్చేసి కొల్లు రవీంద్ర విన్నింగ్.
అవనిగడ్డ ఇంకా ప్రకటించలేదు. పామర్రు వర్ల కుమార్ రాజా కీన్ కంటెస్ట్. అంత ఈజీ అయితే కాదు, వరుసగా వీళ్ళు ఓడిపోతూ వస్తున్నారు వరలరామయ్య ఫ్యామిలీ. సో ఈసారి కూడా కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు అని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. పెనమలూరు ఇంకా అనౌన్స్ చేయలేదు అభ్యర్థుల్ని. విజయవాడ వెస్ట్ ఇంకా అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు. విజయవాడ సెంట్రల్ వచ్చేసి బోండా ఉమామేశ్వరరావు విన్నింగ్. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ కీన్ కంటెస్ట్లో ఉన్నారు. మైలవరం ఇంకా అనౌన్స్ చేయలేదు. నందిగామ తంగిరాల సౌమ్య విన్నింగ్. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విన్నింగ్. సో గుంటూరుకు వచ్చేటప్పటికి పెదకూరపాడు ఇంకా అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు, అందుకే బహుశా అక్కడ సర్వేలు చేయలేదు. తాడికొండ వచ్చేసి తెనాలి శ్రావణ్ కుమార్ కీన్ కంటెస్ట్లో ఉంది. సో మంగళగిరి నారా లోకేష్ విన్నింగ్. పొన్నూరు దుల్పల్ నరేంద్ర విన్నింగ్. వేమూరు నక్క ఆనంద్ బాబు విన్నింగ్. రేపల్లె అనగాని సత్యప్రసాద్ విన్నింగ్. తెనాలి నాదెండ్ల మనోహర్ విన్నింగ్. బాపట్ల నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్లో ఉన్నారు. బాపట్ల అంత ఈజీ అయితే కాదు తెలుగుదేశం పార్టీకి. ప్రతిపాడు బూర్ల రామాంజనేయులు విన్నింగ్. గుంటూరు వెస్ట్ ఇంకా ప్రకటించలేదు అభ్యర్థుల్ని, సో అందుకే అక్కడ సర్వే చేయలేదు. గుంటూరు ఈస్ట్ అక్కడ కూడా అందరు అభ్యర్థుల్ని అన్ని పార్టీలు ప్రకటించలేదు. చిలుకలూరుపేట సో అక్కడ ప్రతిపాడు పుల్లారావు విన్నింగ్. నర్సరావుపేట ఇంకా అక్కడ అభ్యర్థుల్ని అన్ని పార్టీలు అన్ని ప్రకటిస్తే అప్పుడు చేశారు సర్వేలు వీళ్ళు. సత్తెనపల్లి వచ్చేసి కన్నా లక్ష్మీనారాయణ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయారు. సో అక్కడ అంబటి రాంబాబు పోటీ చేస్తారా లేదా ఆడ ఆర్కే పోటీ చేస్తారా అనేది చూడాలి. బట్ కీన్ కంటెస్ట్లో ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ, అంత ఈజీ అయితే కాదు. వినుకొండ వచ్చేసి ఆంజనేయులు కీన్ కంటెస్ట్లో ఉన్నారు. సో గురజాల ఇంకా ఇవ్వలేదు, అక్కడ క్యాండిడేట్స్ ప్రకటించలేదు కాబట్టి సర్వే చేయలేదు. మాచర్ల జూలకండ బ్రహ్మానంద రెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ గూడూరి ఎలక్షన్ బాబు సో ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పిస్తున్నారు. దర్శి ఇంకా క్యాండిడేట్స్ని ప్రకటించలేదు. పచ్చూరు సాంబశివరావు విన్నింగ్ టీడీపీ నుంచి. అద్దంకి గుట్టిపాటి రవికుమార్ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. చీరాల ఇంకా క్యాండిడేట్ను ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ, సో కాబట్టి సర్వే చేయలేదు. సంతరోతులపాడు బొమ్మిరాజు నిరంజన్ విజయ్ కుమార్ విన్నింగ్. ఈసారి సంతరోతులపాడు నుంచి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ విన్నింగ్ గెలవబోతూ ఉన్నారు. ఇక్కడ కందుకూరు ఇంకా క్యాండిడేట్ ప్రకటించలేదు, అక్కడ ఇంకా చేయలేదు. కొండేపి వచ్చేసి దోలశ్రీ బాలరామాంజనేయుల స్వామి విన్నింగ్ అక్కడ కొండేపి నుంచి. మార్కాపురం ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ప్రకటించారు, కానీ ఇక్కడ ఇంకా క్లారిటీ రావట్లేదు. సో అక్కడ సర్వే కూడా ఇంకా చేసినట్లేదు ఈ సంస్థ. గిద్దలూరు ఇక్కడ కూడా చేయలేదు, గిద్దలూరు కూడా చేయలేదు. కనిగిరి వచ్చేసి తెలుగుదేశం పార్టీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నాడు కనిగిరి. నెల్లూరు డిస్టిక్ కావలి వచ్చేసి టీడీపీ కావ్య కృష్ణారెడ్డి గెలిచడం అవకాశం ఉంది. ఆత్మకూరు అక్కడ సర్వే చేయలేదు, స్కిప్ చేసేసారు ఆత్మకూరు. అంటే బహుశా ఇక్కడ అభ్యర్థుల్ని ఇంకా ఫైనల్ చేయలేదు, ఎందుకంటే బీజేపీతో అలయన్స్ విషయంలో ఇంకా 57 స్థానాల్లో క్లారిటీ రాలా. ఇప్పటి వరకు అభ్యర్థులు క్లారిటీ ఉన్న స్థానాల్లోనే సర్వేలు చేశారు. సో కోవూరు కూడా చేయలేదు. నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ విన్నింగు. నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి విన్నింగు. సర్వేపల్లి ఇంకా చేయలేదు సర్వే. గూడూరు పాసం సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్లో ఉన్నారు. సూళ్లూరుపేట టీడీపీ నెల్లివెల్ల విజయశ్రీ ఈమె ఓడిపోయేటువంటి అవకాశం ఉంది సూళ్లూరుపేట. వెంకటగిరి సర్వే చేయలేదు. ఉదయగిరి కాకర్ల సురేష్ కీన్ కంటెస్ట్, అంత ఈజీ అయితే కాదు కాకర్ల సురేష్కి లేటెస్ట్ సర్వే ప్రకారం. ఇక బద్వేలు చేయలేదు సర్వే. రాజంపేట చేయలేదు. కడప సో మాధవిరెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కోడూరు ఇంకా సర్వే చేయలేదు. రాయచోటి సో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది రాంప్రసాద్ రెడ్డిది. సో కీన్ కంటెస్ట్ రాయచోటి ఉంది కాబట్టి అంచనా వెళ్ళకపోతున్నాం. నువ్వా నిన్నంటే అక్కడ పోటీ జరగబోతుంది. పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కమలాపురం సర్వే చేయలేదు, ఇంకా ఫైనల్గా సర్వే అంచనాలు రాలేదు అక్కడ. జమ్మలమడుగు కూడా ఇంకా సర్వే అంచనాలు లేదు. ప్రొద్దుటూరు కూడా చేయలేదు. మైదుకూరు మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ కీన్ కంటెస్ట్, కొంచెం కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నారు. శ్రీశైలం సో అక్కడ బుద్ధ రాజశేఖర్ రెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నారు. నందికొట్కూరు ఇంకా చేయలేదు సర్వే. కర్నూలు టీజీ భరత్ విన్నింగ్లో ఉన్నారు. పాణ్యం కీన్ కంటెస్టు. సో నంద్యాల కీన్ కంటెస్టు ఫరూక్ టీచర్ టీడీపీ. అక్కడ బనగనపల్లి టీడీపీ జనార్దన్ రెడ్డి కీన్ కంటెస్టు.
సో విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కీన్ కంటెస్ట్ ఉన్నా కానీ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్ ఉంది, పత్తికొండ కేఈ శ్యాంబాబు కీన్ కంటెస్ట్ ఉంది, కోడమూరు బొగ్గుల దస్తగిరి సో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, ఎమ్మిగనూరు చేయలేదు, మంత్రాలయం చేయలేదు, ఆదోని కూడా చేయలేదు, ఆలూరు కూడా చేయలేదు. సో ఇక రాయదుర్గం వచ్చేసి కాల్వ శ్రీనివాసులు విన్నింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి, ఉరవకొండ పయ్యావుల కేశవ్ విన్నింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి, గుంతకల్ సో ఇంకా చేయలేదు అక్కడ సర్వే, తాడిపత్తి తెలుగుదేశం పార్టీ నుంచి అషిత్ రెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నాడు, అంత ఈజీ అయితే కాదు. ఇక సింగనమల తెలుగుదేశం పార్టీ బండారు శ్రావణశ్రీ కీన్ కంటెస్ట్, అంత ఈజీ అయితే కాదు గెలవడం. అనంతపురం అర్బన్ సర్వే చేయలేదు, కళ్యాణ్ దుర్గా సురేంద్రబాబు కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి, రాప్తాడు తెలుగుదేశం పార్టీ పరిటాల సునీత కీన్ కంటెస్ట్లో ఉన్నారు, అంత ఈజీ అయితే కాదని చెప్తుంది ఈ సర్వే. తర్వాత మడకసిరి సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్లో ఉంది తెలుగుదేశం పార్టీ, అంత ఈజీ అయితే కాదు. హిందూపూర్ బాలకృష్ణ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి, పెనుగొండ టీడీపీ సవిత ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. పుట్టపర్తి సర్వే చేయలేదు, ధర్మవరం కూడా చేయలేదు, కదిరి సర్వే చేయలేదు. చిత్తూరు డిస్టిక్ వచ్చేసరికి తమ్మలపల్లి జయచంద్రారెడ్డి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉంది, అంత ఈజీ అయితే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం. పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి సో అక్కడ విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది. మదనపల్లి సర్వే చేయలేదు, పుంగనూరు చేయలేదు సర్వే, చంద్రగిరి చేయలేదు, తిరుపతి చేయలేదు, శ్రీకాళహస్తి కూడా చేయలేదు, సత్యవేడు కూడా చేయలేదు అక్కడ. ఎందుకంటే ఇంకా అభ్యర్థుల విషయంలో కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కొన్ని వదిలిపెట్టేశారు. నగరి గాలి భానుప్రకాష్ విన్నింగ్ ఈసారి, రోజా ఓడిపోబోతున్నారు అక్కడ ఒకవేళ టికెట్ ఇస్తే. గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ థామస్ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు గురజాల జగన్మోహన్ సో అక్కడ కీన్ కంటెస్ట్లో ఉంది. పూతలపట్టు సర్వే చేయలేదు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి విన్నింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి, కుప్పం చంద్రబాబు నాయుడు విన్నింగ్. సో ఇవి ఆ సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్స్. ఆ సర్వే రిపోర్ట్స్లో కొన్ని అభ్యర్థులు ప్రకటించినటువంటివి కొన్ని స్కిప్ చేసేసారు, మరికొన్నిటినేమో సర్వే అంచనాలకు అందనటువంటి పరిస్థితి. సర్వేలకు అంచనా అందిన మేరకు ఈ సర్వే లేటెస్ట్గా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేశారు. మార్చ్ 3 నుంచి చేయడం జరిగింది. దాని ప్రకారం టోటల్గా కనుక మనం చూసుకుంటే కనుక విన్ 68 ఉంది తెలుగుదేశం పార్టీ, లాస్ట్ వచ్చేసి 18 ఉన్నాయి, కీన్ కంటెస్ట్ వచ్చేసి 38 ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని 94 ప్రకటించారు, అలాగే జనసేన వచ్చేసి 5 ప్రకటించారు. సో వీటిల్లో 68 చాలా క్లియర్గా గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మొత్తం కన్సల్టేట్ చేస్తే కనుక వీటన్నిటి సర్వే రిపోర్ట్స్ని కన్సల్టేట్ చేస్తే 68 తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది, 18 ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు ప్రకటించినటువంటి 94 స్థానాలు, ఈ 94 స్థానాలు ప్లస్ జనసేన 5 అంటే మొత్తం 99. ఈ 99లో 68 18 ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ అయితే 38 ఉంది. సో ఈ 38 కీన్ కంటెస్ట్ వాటిల్లో ఎన్ని వస్తాయి అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఈ సర్వే చెప్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ కీన్ కంటెస్ట్లో కనుక అది వస్తే కనుక ఎక్కువగా అట్లీస్ట్ ఒక 30 కనుక వస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులతోనే ఈ జాబితాతోనే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా 57 కాకుండా ఇంకా 57 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ప్రకటించినటువంటి స్థానాల్లో మాత్రం ఫలితాలు 68 చోట్ల క్లియర్గా ఉంది. 38 కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు, 18 మాత్రం నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన. ఇది లేటెస్ట్ సర్వే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత. సో దీని మీద కొద్దిగా మరికొంత సర్వే సమస్యలు రావాల్సి ఉంది. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మొత్తం కంప్లీట్గా సర్వే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ మనకు అందుతున్నటువంటి సర్వే ప్రకారం ఇది రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.